దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, వాక్యం చదువుకుందాం అండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు నేనే చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మా ప్రభువా, కనికరించండి, సహాయము చేయండి. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో ఆ మాటలన్నీ బయటకు తెచ్చి మీ దాసుడు నోట ఉంచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంచంలోంచి మీరు కనబడుచు నాచో మాచో అందరితో నీవే మాట్లాడను. సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వము కలిగి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరచునట్లుగా కృప కలుగునట్లుగా ప్రభువా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతున్నాం. అందుకే మాకు ఉపదేశించండి అయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీకు వందనాలు. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు ప్రభువా. నీ మీదే ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నా తండ్రి, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత ఆశిస్తూ నా సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు కూడా క్షమించండి. నీ సిలువ రక్తంతో నాలో ఉన్న ప్రతి అణువును కడిగి పవిత్రపరచండి. నీ శుద్ధ జలాన్ని నాపై కుమ్మరించి నాలో నా అపవిత్రత అంతా కొట్టివేయండి. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకను గొప్పగా ఉంచండి. పరిశుద్ధాత్మాగ్నిలో నన్ను పుట్టవే శుద్ధ సువర్ణగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమింకను గొప్పగా ఉంచి మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 31 వచనం వరకు నీ కృప నాకు దయచి. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నీ కృప నాకు మాకు అందరికీ దయచి. నీ కరుణహస్తం నా మీద ఉంచి నీ ఆత్మతో నింపి నన్ను చక్కగా నిలబెట్టి నీవే మాట్లాడిన ప్రభువా. నాతో మాతో అందరితో మాట్లాడు నా ప్రభువా. మా ప్రభువా, ఈ ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైన వాడి దూతలైన చీకటి అంధకార శక్తులైనా, అవి చిల్లంగి బాలమణి చాతబడి క్షుద్ర పూజలైనా, వీటిలో హోమాల యజ్ఞాలైనా, అఘోరాల ద్వారా అయినా, కాంతారా అనే వాళ్ళ ద్వారా అయినా, గుప్త నిధులు తీసేవాళ్ళ మాంత్రికుల ద్వారా అయినా, అడవి ప్రాంతంలో ఉన్న మాంత్రికుల ద్వారా అయినా, కోట శక్తులైన, కర్ణ పిశాచాలైన,
ఈ లోకంలో చెప్పబడ్డ దేవి దేవతలు దేవుళ్ళు ఎదుట హోమాలు, యజ్ఞాలు, మహాచండీ యాగాలైనా, వాటికన్నా ఇంకా ప్రమాదకరమైన హోమాలు, యజ్ఞాలైనా, మొక్కుబళ్ళు ద్వారా చేస్తున్నవైనా, కుల సంబంధమైన దేవి దేవతలు దేవుళ్ళు ఎదుట దేవా ఇదిగొచ్చండి ఏ మొక్కుబళ్ళు పెట్టా, ఏ రక్తాన్ని చిందించాయని ఏదైనా చేస్తున్నా, క్షుద్ర పూజలకు సంబంధించిన ముద్దలు ఇళ్లలో పెట్టి ఏదైనా చేస్తున్నా, అష్టదిగ్బంధం అనే విషయాలు చేస్తూ, ఈ దేవా ఏ విధము చేతనైనా సరే నీ ఆత్మ నడిపింపు రాకుండా, నీ చిత్తం నెరవేర్చబడకుండా ఎటువంటివైనా సరే ప్రయోగిస్తున్నా ఆ విగ్రహాల ముందు ఇప్పుడు కూర్చొని దేవా పూజలే చేస్తూ ఉన్నా, వాటి ప్రభావం యావత్తు సమస్త వాటి ప్రభావం అంతటిని నీ మహాపునరుద్ధాన శక్తితో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని నిత్యముగా నిత్య నరకాగ్నికి ఇప్పుడే యేసు నామములో వాటిని అప్పచెప్పేస్తున్నాం. వాటి ప్రభావం అంతా నిత్య నరకంలో పడునుగా కేస్తున్నాము. ఇప్పుడే నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు, ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న ఈ గృహాల చుట్టూరు, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగా, నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడు సమస్తంపై వ్యక్తులపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తం వ్యక్తులను కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించే ప్రభావం జ్ఞాపకం చేయబడి సమస్తం నుంచి వ్యక్తులను కాడించి నువ్వు కోరుకున్నట్లు యేసునామములో ప్రబలిల్లు వెళ్ళును గాక. యెషయా 57:16 ప్రకారం నీ చేతిలో జ్ఞాపకం చేయడు సమస్తం వ్యక్తులను దాచిపెట్టు. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడ్డ వ్యక్తులు చూడు సమస్తం చుట్టూ నిలిచి ఉన్నాడు. త్రియేక దేవుడుగా మా కన్న తండ్రిగా మాతో మీరు ఉండమని, మాకు బోధించమని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెబుతూ, అయ్యా కరెంట్ మీ స్వాధీనం తీసుకో, వాతావరణం మీ స్వాధీనం తీసుకో, సెల్ ఫోన్ మీ స్వాధీనం తీసుకో. ఈ సమస్తంలో ప్రభువా యేసయ్య నీలో ఉన్న మహిమ తేజస్సు ప్రభువా నీ మహాపునరుద్ధాన శక్తి సిలువ రక్తాన్ని జొప్పించు. నువ్వు కోరుకున్నట్లుగా ఇవన్నీ ఉండును గాక, పని చేయను గాక. సమస్త విషయాల్లో కృప చూపి సహాయం వచ్చేది. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతూ యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మలను నీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించి నేను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లేఖనము ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అంటుంది లేఖనం. ఎవరికి సమయం ఇచ్చాడు దేవుడు? అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు అవి ఎప్పుడు జరగబోతున్నాయి అని చెప్పి అనుకుంటా ఉంటారు చాలామంది. సర్వసాధారణంగా క్రైస్తవ లోకంలో నానుడిగా ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం కాబట్టి ఇక ముందు అంత్యకాలం ఉంది, ఆ సమయంలో నెరవేర్చబడవలసిన సంగతులే అవి, ఇప్పటి సంగతులు కాదు అవి అని చెప్పని చాలామంది అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము అంత్యకాల సంభవాలకు సంబంధించినది వాస్తవమే. అయితే ఈ ప్రకటన గ్రంథం ప్రారంభంలో దేవుడు తన దాసుణ్ణి ఆత్మవశుడిగా మార్చి
భవిష్యత్తులో జరగబోతున్న విషయాల గురించి మాట్లాడుతూ, ఆ మాట్లాడే దాంట్లోనే మొట్టమొదటిగా ఏ విషయాలు మాట్లాడుతూ వచ్చాడంటే, సంఘములకు ఆత్మ చెప్పు సంగతులు ఏవనగా అన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు ఆత్మ చెప్పు మాటలు ఏవనగా అన్నాడు. చెవులు గలవాడు వినుగాక అని కూడా అన్నాడు. సంఘముకు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక అని అన్నాడు. అంటే చెవి ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సంఘం అంటే ఒక సమూహం. ఆ చర్చి కట్టుకుంటే ఆ చర్చి సంఘం కాదు. 10 మంది సమకూడి ఓ ప్రత్యేకమైన దేవుని ప్రసన్నత ఉండేటువంటి ఆ స్థలాన్ని, దేవుని కృపచేత బలిపీఠాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ సమూహంగా సమకూడుతారు. దాన్ని సంఘం అంటారు. వ్యక్తిగతంగా నా దేహాన్ని, నన్ను సంఘం అంటారు. ఎవరికి వాళ్ళు అనుకోవాలి ఈ మాట. కుటుంబాన్ని సంఘం అంటారు. ఈ సమాజాన్ని సంఘం అంటారు. పట్టణాన్ని సంఘం అంటారు. జిల్లా అయిన సంఘమే, రాష్ట్రమైన సంఘం అంటారు. అలాగనే దేశాన్ని కూడా ఒక సంఘం అంటారు, సాదృశ్యంగా చెప్పుకోవటానికి. ఎందుకంటే పట్టణంలో ఎవరు లేకపోతే ఉపయోగం ఏముంది? 10 మంది ఉన్నారు కాబట్టి పలానా పల్లె, కాలనీ, పలానా ఊరు, పలానా జిల్లా, పలానా రాష్ట్రం, పలానా దేశం అని చెప్పుకుంటున్నారు. అసలు ఎవడు లేకపోతే ఏం చెబుతారు అక్కడ? కారుణ్యం అంటే చీకటితో ఉన్నటువంటి నిర్మానుష్యమైన అరణ్యం, ఎవరు లేరు ఇక అక్కడ. అరణ్యంగా పిలుస్తారు, అంటే అడవిగా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అంటే, దేవుడు చెబుతున్న మాటలు పెడచెవిని పెట్టే బ్యాచ్ కూడా ఉందని అర్థం. దేవుని మాటలు తీసుకుంటారు, అలాగనే ఆ మాటలను కూడా పెడచెవిని పెడతారు. కొంతమంది సగం మటుకు దేవుని మాటలు తీసుకుంటారు, మిగతా సగం వాళ్ళ సొంత వ్యవహారాలు ఉండాల. కొంతమంది 50-50 అన్నమాట. కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్ అన్నట్లుగా, కొంచెం యేసు ప్రభు, కొంచెం వాళ్ళ కుల మత లేదా మర్యాదల చొప్పున విగ్రహారాధన. ఇది కూడా చేయాలి. అవి 2 చేస్తేనేనయ్యా, లేకపోతే కాదంటారు. వాళ్ళకు చాలా ప్రమాదం, చాలా నష్టం కూడా దానివల్ల. వీళ్ళు ఆత్మ చెబుతున్నటువంటి మాటలు వినరు, పెడచెవిని పెడతారు. కొంతమంది వాళ్ళ డంబం కోసం, డాబు కోసం, నేను గొప్పవాడిని అని చెప్పి అనిపించుకోవటం కోసం కూడా దేవుని మాటలు వింటున్నట్టే ఉంటారు, కానీ వినరు. వాళ్ళు ఎలా ఉంటారంటే, 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఒక భక్తుడు కనపడతాడు. ఎవరయ్యా ఆయన అంటే యెహోషువపాతు దేవుని మీద ఆనుకొని అనేకమైన యుద్ధాలు చేసిన సందర్భంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇస్తే ఆ కాలంలో నడుస్తూ ఉన్నాడు. చివరికి ఏ వ్యక్తులతో అయితే దేవుడు స్నేహం చేయొద్దన్నాడు ఆ వ్యక్తుల దగ్గరికే ఆ వ్యక్తులు ఒక సమాచారం అందించారు. అయ్యా, పొరుగు దేశాలు మా మీదకి వచ్చి పడి మమ్మల్ని నాశనం చేసేలాగా ఉన్నాయి. నీకు కొన్ని విషయాల్లో మేము సహాయపడ్డాం కదా, ఇప్పుడు మీరు కూడా మాకు సహాయపడండి అంటే స్నేహధర్మంగా వెళ్ళిపోయాడు. వాస్తవాన్ని మర్చిపోయాడు. దేవుడు ఏం చెప్పాడంటే, కనానీయులతో, కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలు ఉన్నారు అక్కడ. వారు సున్నతి లేనటువంటి ప్రజలు. వారితో మీరు స్నేహం చేయకూడదు. మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలను మీరు చేసుకోకూడదు. వాళ్ళ మత ఆచారాల క్రమం చొప్పున మీరు బ్రతకకూడదు. నాకు వేరే, నా సొత్తైన ప్రజలు మీరు. ఇది ప్రతి రాజుకు తెలుసు. ఎందుకంటే ఇజ్రాయేలులను కానీ యూదులను కానీ పరిపాలించే రాజుల దగ్గర పంచకాండములని ధర్మశాస్త్రం ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రజలను పరిపాలించుటకు తగిన జ్ఞానం అది. దాని ద్వారా దానిలో కొన్ని న్యాయ విధులు ఉన్నాయి. వాటిని అవలంబిస్తూ వాటి ప్రకారం దేవుని ప్రజలను పరిపాలన చేయాలి. న్యాయ అన్యాయాల విషయమై తీర్పు తీర్చి న్యాయమును
జరిగించి దేవుని మహిమపరచాలి. అందుకై ఆ పంచకాండాలు వారి ప్రతి రాజు దగ్గర, ఇజ్రాయేలీల రాజులు యూదా రాజు అని ఎందుకనంటే సొలొమోను తర్వాత వీళ్ళు విడిపోయారు. దావీదుకి ఇచ్చిన మాట చొప్పున యూదా గోత్రాన్ని దేవుడే ప్రత్యేకపరిచాడు. 11 గోత్రాలన్నీ ఒక పక్క ఉంటాయి, యూదా గోత్రం ఒక పక్క ఉంటుంది. అందుకే అక్కడ 2 రాజ్యాలు కనపడతాయి. లోకమంతటి పిలిచే పిలుపుకేమో ఇజ్రాయేలు దేశము 12 గోత్రాలు అంటారు. సొలొమోను చేసిన పొరపాటును బట్టి వృద్ధాప్యమందు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఎక్కడ పడితే అక్కడ దేవతా స్తంభం నిలబెట్టి వాటికి మొక్కటం మొదలుపెట్టాడు. 1కి 2 సార్లు దేవుడు హెచ్చరించాడు. 1కి 2 సార్లు దేవుడు హెచ్చరించాడు, కానీ వినకపోగా దేవుడు అంటున్నాడు అక్కడ, 1కి 2 సార్లు నిన్ను హెచ్చరించాను కాబట్టి నువ్వు నా మాట వినలేదు. మీ నాయనకు నేను మాట ఇచ్చాను, నీ రాజ్యం ముందు ఆ సింహాసనం మీద ఒకడిని ఆసీనుడై ఉండటానికి ప్రజలను పరిపాలించటానికి నేను ఉంచుతానని. అది నీ తండ్రితో నేను చేసిన నిబంధన. కాబట్టి నీ దగ్గర నుంచి 11 గోత్రాలు పక్కకెళ్ళిపోతాయి, నీ ఒక్క గోత్రం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ నాన్నకి మాట ఇచ్చా కాబట్టి ఆ పని చేస్తున్నా, ఆ సింహాసనం మీద ఒకడు ఉండాలని. అలాగా చీలిపోతుంది అక్కడ. ఈ రాజులు దేవుడు అవకాశం ఇచ్చాడు, 2 సార్లు హెచ్చరించాడు. చాలామందికి ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇకనైనా సరి చేసుకుంటారు, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నా వైపు మల్లుకుంటారు, ఇకనైనా మల్లుకుంటారు, నా వైపు తిరుగుతారని ప్రభు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈరోజు నీకు అయినా సరే, నాకైనా, మనకైనా, ఈ మాటలు వింటున్న వారు ఎవరికైనా సరే ప్రభు ఒకవేళ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని చేజేతులారా నువ్వు, ఈ సొలొమోను ఎలా అయితే చేజేతులారా దాన్ని పోగొట్టుకున్నాడో అలాగ పోగొట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉండకూడదని ప్రభు కృపను బట్టి బతిమలాడుతున్నా. ఇకనైనా మల్లుకుంటే ధన్యురాలువు. మల్లుకోలేదా ఖచ్చితంగా ప్రభు చేయాల్సిన తీర్పు తీరుస్తాడు. ప్రభు అనుకున్నది ఖచ్చితంగా జరిగిస్తాడు. రాత్రికాల సమయంలో నేను ఇలానే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నాకున్న అలవాటు, దారి ప్రయాణంలో అయినా ఖాళీగా ఉన్నా ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను, ప్రార్థన ఏదో ఒకటి చేస్తూ ఉంటా. 7 నుంచి సెంటర్కి టీ తాగడానికి వెళ్ళినా, ఇంకెక్కడికైనా ప్రయాణంలో ఉన్నా ఖచ్చితంగా ప్రార్థన, స్తుతించటం అనేది మానక నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభు నాకు నేర్పాడు అది. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మీరుంటున్న ఇంటికాడ, ఇంటి బయట ఆ వాటర్ ట్యాప్ దగ్గర ఆ పక్కనున్న చెత్తలో చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్ర పూలకు సంబంధించినవి అక్కడ నీళ్లు పోశారు. ఫలానా వ్యక్తి అని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సరే నేనేం చేయగలను ప్రభు అన్న. ఆ విషయం నాకు తెలియపరిచాడు, అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉంటానని. సరే ఆ విషయం తెలుసుకున్న తర్వాత ప్రభుని ఒకటే అడిగా, ఎన్నో అవకాశాలు ఇచ్చా ఆ వ్యక్తికి, అయితే నేను ఒక సూచన అడుగుతున్నాను, దాని విషయంలో నాకు క్లారిఫికేషన్ చేయి ప్రభు అన్న. ఏంటి ఆ సూచన అంటే, నేల తడిసేంత వర్షం పడితే, వర్షపు నీళ్లు పడితే వాటి మీద ఆ శక్తులు అవన్నీ నిర్వీర్యమైపోతాయి. అవి ఎవరైతే చేయిస్తారో వాళ్ళకు తిరిగి తగులుతాయి. అలాగ వాళ్ళకు తగిలి ఆ వ్యక్తి చనిపోవటం నీ చిత్తం అయితే నేల తడిసేంత వర్షం కురిపించు. రాత్రే నేను వెళ్తూ ఉన్నాను వాటర్ క్యాన్ తీసుకొని, నేల తడిచేంత వర్షం కురిపించు. ఆ మాంత్రిక విద్యలు అవి నిర్వీర్యమైపోయి అవి ఎవరైతే భార్యకు బిడ్డలకు తెలియకుండా ఏ వ్యక్తి అయితే చేయిస్తున్నాడో ఆ వ్యక్తికి అవి రివర్స్ అయి తగిలి అతను చనిపోవడం నీ చిత్తం అయితే
నేల దడిసే వర్షం కురిపించు, నేల దడిసేంత వర్షం కురిపించు ప్రభు అని ప్రార్థన చేశారు. రాత్రి అదే రీతిగా నేల దడిసేంత వర్షం పడది. అయినా డౌటే. పొద్దునే మళ్ళీ వెళ్ళా దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా రాత్రి ఇలా ప్రేరేపించావు, ఇలా అనుకున్నాను, మరి అది వాస్తవికంగా జరగటం నీ చిత్తం అయితే కొంచెం సమృద్ధిగా వర్షం కురిసేలాగా అనుమతి. ఆ వర్షం పడితే ఆ మాంత్రిక విద్యలు అన్నీ నిర్వీర్యమైపోతాయి, తిరిగి వాళ్ళకే రివర్స్ అవుతాయి. అవి రివర్స్ అయ్యి ఆ వ్యక్తి చనిపోవడం నీ చిత్తం అయితే వర్షం కురిపించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, నా వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు చేసుకునే ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి అట్లా పడుకున్నా. ఇందాక వర్షం కురుస్తూ ఉంది. ఎందుకు ఈ సూచన అడిగానంటే, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు, కానీ తన దుర్మార్గతను మాత్రం విడిచిపెడతల్లా. దేవుడిచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి. ఇక అది ఫైనల్గా ప్రభువుని అడిగాను, ఇక ఆ వ్యక్తి చనిపోవడం నీ చిత్తం అయితే రివర్స్ అయ్యి, దానికి మేము బాధ్యులం కాదు, నాకెందుకు. వాడు ఇప్పుడు లేఖనంలో ఏముంది, 23వ వచనంలో చివరి మాట ఏముంది, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అన్నాడు. ప్రతిఫలం అంటే నువ్వేం చేస్తావు అది, నువ్వు మేలు చేస్తే నీకు మేలు వచ్చుద్ది, కీడు చేస్తే కీడు వచ్చుద్ది, ప్రాణహాని అంటే ప్రాణహాని వస్తుంది, ఏది చేస్తే అదే నీకు వస్తుంది అని చెప్పని అక్కడ ప్రభు చెబుతున్న న్యాయమైన తీర్పు. అవకాశం ఇచ్చాడు ఎన్నోసార్లు, సొలొమోనుకి ఇచ్చినట్లుగా ఎన్నోసార్లు గద్దించుంటాడు, కానీ మూర్ఖతను విడిచిపెట్టకుండా దుర్మార్గపు క్రియలు చేస్తూ ఉంటే ఇక రాత్రి ఫైనల్గా అడిగా ప్రభుని, అవి రివర్స్ అయ్యి ఆ వ్యక్తికి తగలటం నీ చిత్తం అయితే, ఆ వర్షం పట్టడం వల్ల అవి నిర్వీర్యమైపోవటం నీ చిత్తం అయితే, నేల దడిసేంత వర్షం కురిపించు ప్రభు అని రాత్రి ప్రార్థన చేశాను. ప్రభు కృపను బట్టి అదే జరిగింది. పగటి వేళ ప్రార్థన చేశా, ఇంకొంచెం సమృద్ధిగా వర్షం కురిపించు ప్రభు అని. మధ్యాహ్న కాల సమయంలో అలాగనే వర్షం పడింది. అంటే కన్ఫర్మ్ ప్రభు ఆ వ్యక్తిని భూమి మీద నుంచి తీసివేస్తున్నాడు. అవకాశాలు ఎన్నో ఇచ్చాడు, ఎన్నోసార్లు దేవుని వాక్యం వినుంటాడు. ఈ కోణంలో ప్రతి ఒక్కరు గమనించాలా, ప్రభు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు చూసినా ఆ 2 ఏళ్ళు ఇలా పెట్టుకొని ధ్యానంగా ఆ గుండె చుట్టూరు ముళ్ళ కిరీటం ఉండి చాలా నెమ్మదిగా ప్రేమను పంచే కరుణామూర్తిగా కనపడతాడు అనుకోమాకండి. యేసయ్య ఆయన యూదా గోత్రపు సింహం, దహించు అగ్ని అని ఆయనకు పేరుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం, అంటే చివరి వచనం చివరి మాటలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పనుంది. ఇప్పుడు దహించు అగ్ని అయి ఉంటే అగ్నిజోలు ఎవడన్నా పోతే బతికి బట్టగడుతురా? దానియేలు స్నేహితులు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవాళ్ళు 4 రాజుకెదురు తిరిగితే 7 అంచెల రెట్లు అగ్నిని ఎక్కువ చేయండి అన్నాడు. రాజుకు కోపం రేగి ఆ 4 తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయటానికి వెళ్తే ఆ 3 తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేయటానికి పోయారు. ఆ 3తో పాటు ఇంకో ఆయన వచ్చాడు. 4 ఆ అగ్నిలో ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఆ అగ్నిగుండంలో వేయటానికి పోయిన వాళ్ళు చచ్చారు. అగ్ని ప్రతిదాన్ని పరిశుద్ధపరుస్తుంది. అగ్ని జోలేస్తే ఎవడైనా కాలి బూడిదైపోవడం తప్ప రెండోది ఉండదు. దేవుడు సృష్టించినటువంటి సూర్యుడి దగ్గరికి ఎన్నో ప్రయోగాలు చేశారు. కుక్కను పంపించారు, మిషన్లు పంపించారు. ఆమెడంత దూరం ఉండగానే అవి కరిగిపోయి బూడిదైపోయినాయి. దేవుడు చేసిన సృష్టి అది. మానవ లోకానికి పగటి వెలుగుగాను రాత్రి వెన్నెలగాను ఉండటానికి సూర్య చంద్రులను, నక్షత్రాలు, సూర్యుడి కంటే ఇంకా బగ మండేటువంటి పెద్ద గోళాలు ఇంకా కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవి ఆ కిలోమీటర్ అంత దూరంలో ఉన్నాయి కాబట్టి నక్షత్రంలాగా చిన్నగా కనపడుతున్నాయి. అవి కూడా అగ్నిగోళాలు అని సైంటిస్టులు వాళ్ళ ప్రయోగాల ద్వారా తెలియపరిచారు ప్రపంచానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అవేవో కానీ ఇప్పుడు సూర్యుడి దగ్గర పోతేనే ఒకటి తగలబడుతుంటే, మరి అంతకంటే దహించు అగ్ని అంటే అంతకంటే మహా అగ్నితో ఉండేటువంటి ఆయన మహారోషం గల్లవాడని కూడా చెప్పాడు. ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా లోబడి బ్రతికిన వాడికి 1000 తరాల ఆశీర్వాదం ఉంది.
ఆయన ఆజ్ఞలకు లోబడకుండా పిచ్చాపాటిగా తిరిగిన, దేవుని మాటకు పెడ చెవిని పెట్టినా సరే ఆయన ఖచ్చితంగా శిక్షించే తండ్రి అయి ఉన్నాడు. ఒకడిని భయంకరమైన చావుకు అనుమతించైనా సరే మిగతా మొత్తాన్ని సరిచేయటానికి సమర్థుడైన. కొరహు, దాతాన్, అబీరాము, ఎంబ్రే అనే వాళ్ళ మొత్తాన్ని చంపి మిగతా 30 లక్షల పైచులకు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల మొత్తాన్ని సరిచేశాడు ఆయన. సర్పము తాపకరమైన చెగులను వారి మధ్యలోకి రప్పించి కొంతమందిని చంపి మిగతా వాళ్ళను సరిచేసిన వాడు. అయ్యో నా బిడ్డలు కదని జాలి దయ ఆడ ఏమి చూపించలా. వాళ్ళని చంపటం వల్ల అయినా సరే మిగతా వాళ్ళు సరిచేయబడతారని వాళ్ళని అక్కడ చంపాడు. ఎర్ర సముద్రం దాటారో లేదో సీనాయి పర్వతం మోషే ఎక్కాడు. 40 రోజులు పగలు రాత్రులు ఆడే గడుపుతూ ఉన్నాడు. ఒబకపట్టలేక ఆగొచ్చుగా కొద్దిగా. అరే అహరోను, మీ అన్న ఆడిగిపోయాడు, మాకు మీ తమ్ముడు ఆడిగిపోయాడు తెలియదు, కానీ మేము ఆరాధన చేయాలనుకుంటున్నాం అని చెప్పని బలవంతం పెడితే అహరోను ఏం చేస్తాడు? శుభ్రంగా పోత విగ్రహం ఒకటి దూడ ఆకారమైందంట. అది ఆ బంగారాన్ని కరగజేసి ఓ పోత పోతే దూడ ఆకారం వచ్చిందంటే ఇక దాన్ని పెట్టుకొని ఎగురుతున్నారు. ఐగుప్తు నుంచి, ఆ చెరబంధకాల నుంచి బయటకు తెచ్చిన దేవుడు, ఓ ఇజ్రాయేలు ఇదిగో ఇదే దేవుడు అని చెప్పని ఎగురుతున్నారు. అక్కడ కొంతమందిని చంపేశాడు, మిగతా వాళ్ళని సరి చేశాడు. ఎర్ర సముద్రానికి ముందుగా ఇజ్రాయేల్ ప్రజలు చిక్కపడ్డారని తెలిస్తే ఫరో సైన్యము పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎట్టన్నాగా నేను పోనీయకుండా ఆపాల, చంపాలని. అయ్యో ప్రభు అంటే మీరు కదలంటే ముందుకు అన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, తన ప్రజలను క్షేమంగా దాటిపోజేశాడు. ఈ లోపల అగ్నిస్తంభంగా వారికి వీరికి మధ్యలో నిలబడి ఆయన పోరాడాడు. వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు రా అని చెప్పని వారు గుర్తెరిగారు. వాళ్ళని అలానే యుద్ధం చేస్తానే ఉన్నారు. పోరాడుతున్నాడు రా వాళ్ళ దేవుడు అని కూడా ఆగల, ఇంకా పోరాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పని మొత్తాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళారు, వీళ్ళ మొత్తాన్ని మళ్ళీ ఎర్ర సముద్రంలో తీసుకెళ్ళి ముంచి చంపేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర పాయలు చేసి ప్రజలను దాటించేసి మిగతా ఆ ఫరో సైన్యం మొత్తాన్ని చంపేసి ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇరికో గోడలను పడగొట్టి ఆ తర్వాత మొత్తం తన ప్రజలను నడిపిస్తూ ఉంటే, తన ప్రజలను బట్టి, దేవుణ్ణి బట్టి ప్రజలు భయపడ్డారు. మిగతా ప్రజలు భయపడ్డారు. అమ్మో వీళ్ళ జోలి పోకూడదు, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు. గొప్ప గొప్ప బలవంతులు అనుకున్నటువంటి రాజులు సైతం చంపిపడేశాడు. వాళ్ళ గోడలు బలమని అనుకునే సైతం నేలగూల్చాడు. ఆయన హస్తబల సహాయము చేత ఈ ప్రజల ముందు కదులుతున్నారు. వీళ్ళ జోలి పోకూడదని చెప్పని రాహబు అనే వేశ్య అంటుంది, మీ దేవుడు మీ పట్ల జరిగించిన కార్యాలను బట్టి మా గుండెలు అమిసిపోయాయి, భయముచ్చో గడగడగడ వణుకుతున్నాం. ఎప్పుడు ఎవరిని ఎలా ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అయ్యా మీకు వందనాలు, నన్ను, నా తోడబుట్టిన వాళ్ళు, నా కుటుంబీకులు ఉన్నారయ్యా, వాళ్ళందరినీ కాపాడండి అయ్యా, మిమ్మల్ని దాచిపెడతాను, మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను. ఒకవేళ మా ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే అసలు వాళ్ళు ఎవరు రాలేదు, ఇటు వెళ్ళిపోయారని చెబుతాను. మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను. మీరు ఈ దేశాన్ని ఎటుకుడి మీరు యుద్ధంగా వస్తున్నారు, దీని మీద కూడా దాడి చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళు మొత్తాన్ని చంపుతారు, వదిలిపెట్టరు. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటే అక్కడ గుర్చాడు. ఎర్ర దారం ఒకటి నీ కిటికీ వాకిటి గట్టు, అదే మా గుర్తు. నీ వాళ్ళ మొత్తాన్ని తెచ్చి ఆ ఇంట్లో పెట్టుకో. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని మేము ముట్టుకో, బయట ఉంటే మాకు సంబంధం లేదు. ఆ మాట తీర్మానం చేసుకున్నారు. వేగు చూడటానికి వచ్చిన వీళ్ళు ఆ వేశ్య కూడా వీళ్ళతో తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానాన్ని బట్టి ఆ వేశ్య, రాహబు అనే వేశ్య, ఆమె కుటుంబం అంతా రక్షించబడింది. మిగతా వాళ్ళు మొత్తం చంపబడ్డారు. అంత భయం కలుగు చేశాడు దేవుడు.
ఆయన మాట విన్న వారికేమో ఆశీర్వాదం, వినని వారికి ప్రభు చేసే పని ఏంటంటే ఒకడిని దారుణంగా చంపైనా సరే మిగతా వాళ్ళు భయం పుట్టిస్తాడు. అననీయ సప్పీరా పేరు గొప్ప కోసం మెహర్బానీ పొందుదామని చెప్పని సగం డబ్బులు ఇంటికాడ పెట్టి సగం డబ్బులు పేతురు దగ్గర తెచ్చారు. అననీయ ముందు వచ్చాడు, ఏమయ్యా అననీయ ఇంతకే అమ్మావా నీ పొలాన్ని అంటే, ఎంతేనయ్యా అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మదేవుని మోసపరుచుటకు నీవు నీ భార్య అపవాదితో చేతులు కలిపారు అన్నాడు. ఇక అంతే, నువ్వు నిశ్చయంగా దేవుని చేత మొత్తబడి చస్తావని చెప్పి అనలా. ఎందుకు అబద్ధం ఆడారు అన్నాడు. ఇక అంతే, అననీయ దేవుని చేత మొత్తబడి చచ్చాడు. 3 గంటలైంది ఆ అననీయ దేశంపై పాతి పెట్టి. సాయంత్రం పూటేమో ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అనుకుంటా పాట పాడుకుంటూ వస్తుందేమో. ఆ టైంలో బరబర వచ్చింది, పేతురు గారి ఎదుటి నిలబడింది. అయ్యా మా ఆయన వచ్చాడా, మా ఆయన డబ్బులు ఇచ్చాడయా అంటే, అవును ఇంతకే ఈ పొలాన్ని అమ్మారా మీ పొలాన్ని అన్నాడు. అవును అంతకే అమ్మామయ్యా. అంతకే అమ్మారా అంటే, అవును అంతకే అమ్మాము. కరెక్ట్ చెప్పు, అంతకే అమ్మారంటే అంతకే అమ్మాము. నువ్వు నీ భర్త ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరచడానికి సైతాన్తో చేతులు కలిపారు? మీ దగ్గర ఉంటే అది మీదే కదా, నేనేమో ఇయ్యమని బచ్చలాడానా? అందరూ స్వేచ్ఛగా వచ్చి వారి కలిగిన దాన్ని అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధుల అక్కర కోసం పరిశుద్ధ అపోస్తుల యొక్క పాదాల చేతం పెట్టారు. కొంత దాచిపెట్టుకొని తెచ్చిపెట్టారా? ఎందుకు ఇలా అజ్ఞానంగా ప్రవర్తించారని చెప్పి అన్నాడు. నీ పెనిమిటిని పూడ్చిపెట్టి వచ్చిన వాని పాదములు ఆ వాకిటిని నిలిచి ఉన్నాయి, ఏమితో అంటాడు, నిన్ను కూడా పాతి పెడతారు పో అని చెప్పి. అట్లానే దేవుని చేత మొత్తబడుతూ చచ్చుద్ది. ఆ ఇద్దరి యొక్క చావును బట్టి సంఘం ఒక్కసారిగా ఉలిక్కి పడది. చూడండి ఆ మాట చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో సంఘమాట మిక్కిలి భయపడదంట. ఒక్క దెబ్బతో లైన్లోకి వచ్చింది మొత్తం. 11వ వచనం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆమేన్, హల్లెలూయా. ఆ దెబ్బతో సంఘం మొత్తం సెటరేట్ అయిపోయింది. ఇక ఎవడు కిక్కురు మనకుండా, దేవుడు ఏ క్షణంలో అయినా ఎవరు ఏ విషయంలో అయినా సరే జోక్యం చేసుకొని కోపంగా చేయాల్సింది చేస్తాడు. తిక్క వేసాలు పిచ్చి చేసలు చేయడానికి లేదు. జాగ్రత్తగా భక్తి చేయాలని చెప్పని అప్పుడు నడుం బిగించారు. దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా అందరూ సెట్ అయ్యారన్నమాట. ఇద్దరిని చంపి మిగతా వాళ్ళ లైన్లో పెట్టుకున్నాడు దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. బురదలో పంది కనుక బొర్లాడినట్టు బొర్లాడి, పాపంలో బొర్లాడి, నీచమైన కార్యాలు చేసి వచ్చి ఆ ప్రభు బల్లప్పుడో లేదంటే దేవుని సన్నిధికి వెళ్ళు కపట కన్నీరు గార్చి ప్రభు అని చెప్పని కపట కన్నీరు గారిస్తే వేషధారి, వేషధారుడా ఆపురా, నీ ఆపమ్మాయి నీ ప్రార్థన ఆపు అంటాడు. నీ హృదయంలో నీ మనసులో దోపు దుర్మార్గత ఇతరుల మీద వ్యతిరేకతను పెట్టుకొని దేవుని మందిరంలోకి వచ్చి పరిచయం చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్న ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వల్ల కానుక ఎవడికి కావాలా నీకు ఆ కానుక? నీ కానుక ఎవడికి కావాలా? నీ ముందు నీ హృదయం కావాలి నాకు అంటున్నాడు దేవుడు. నీ హృదయం సరిచేయబడాలి. నీ హృదయం సరిచేయబడితే నీ బ్రతుకు సరిచేయబడుతుంది, నీ కుటుంబం సరిచేయబడుతుంది, నీ ఆధ్యాత్మిక జీవితం కూడా సరిచేయబడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితానికైనా నీ బ్రతుకుకైనా దేవుడు నీలో ఉండి నిన్ను పరిపాలించాలన్న కేంద్రము హృదయమే కేంద్రంగా ఉంది. ఆ కేంద్రంగా ఉన్న హృదయమే బాగులేకపోతే ప్రభు బయట ఉండి దుఃఖపడుతున్నాడు. ప్రభు బయట ఉండి దుఃఖపడుతున్నాడు. నీ వేషధారణ, నీ వ్యవహారం అంతా చూస్తా. ఇందుకోసమా నేను శ్రమపడి నా రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని
క్రయధనముగా ఈమె కోసము ఇతని కోసం వెలగా చెల్లించి నా తండ్రితో వీరికున్న ఆ పగ నుంచి విడిపించింది. ఈ దుర్మార్గంగా బ్రతకటం కోసమా, నాకు వ్యతిరేకంగా బ్రతకడం కోసమా ఈ నా రక్తాన్ని వీళ్ళకి ఇచ్చింది. మీ అయ్య చిందించాడా, మీ అమ్మ చిందించిందా, మీ నాన్న, మీ మేనమావ, మీ మేనచ్చ, లేదంటే ఇంట్లో ఎవడైనా చిందించాడు రక్తాన్ని? ఆ శ్రమలు వాస్తవంగానే నువ్వు నేను మనం భరించాలి. కానీ కన్న తండ్రిగా భరించేవాడు భర్తని, సృష్టికర్త నీకు భర్త అన్నాడని చెప్పినట్లుగా నా శాప మనందరి శాప భారాన్ని ఆయన భరించాడు శ్రమల ద్వారా సిలువలో. ఆ శాప భారం నుంచి విడిపించబడాలంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, ఆ ప్రాణాన్ని పెట్టాడు నీ కోసం నా కోసం. అసలు ఆ త్యాగము, ఆ విలువలు తెలిస్తే, ఆ త్యాగము, ఆ విలువలు గనక నీకు తెలిస్తే అసలు నీ నోటికి సినిమా పాటలు రావు, నీ నోటికి బూతులు రావు, నీ నోటికి శపించటం అనేది రాదు. నీకు ఇంకొకటి పొరుగువాని యొక్క కీడు కోరుకోవాలని, పొరుగువాడి యొక్క ప్రాణహాని కలగాలని దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించు. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. దేవుని మందిరికి వెళ్తూ ఉంటాము, దేవుని పరిచర్య అంటాము, దేవుని రక్తంలో కడగబడ్డాను, జబర్దస్తులు, నాటకాలు, సినిమాలు, సినిమా పాటలు. మేము పరిచర్యలో ఉన్నామంటారు, సినిమా పాటలు పాడుతారు, మళ్ళీ వచ్చేమో హల్లెలూయా స్తోత్రం అని చెప్పి పాడతారు. అసలు సిగ్గాడు లేదని చెప్పి అర్థం కాదు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన వారు, క్రీస్తు త్యాగము ప్రేమను రుచి చూసిన వాళ్ళు, ఆ నోటి నుంచి దేవుని మాటలు తప్ప, దేవుని పాటలు తప్ప వేరొకటి పాడాలన్నా, ఊహించాలన్నా మనసులోకి అది వస్తుందంటేనే ప్రభువా నన్ను క్షమించని అడుగుతారు, ప్రభువా నన్ను క్షమించమని అడుగుతారు. నీ నోటిని ఉపయోగపెట్టుకొని ఆయన పాటలు పాడుతూ ఉంటే సంతోషించాలని చూసే దేవుడై ఉన్నాడు ఆయన. నీ నోటి నుంచి దేవుని మాటలను నలుగురికి నువ్వు పంచుతూ ఉంటే, సువార్తగా చెబుతూ ఉంటే, కొన్ని మాటలైనా నీ అనుభవ సాక్ష్యం చెబుతూ ఉంటే చూసి సంతోషించాలనుకునే దేవుడు ఆయన. కానీ నువ్వేం చేస్తూ ఉంటావు? భయంకరమైన బూతులు తిడతావు, షార్ట్గా చేయాల్సిన దుర్మార్గ పనులన్నీ చేస్తూ ఉంటావు. యేసయ్య అట్లానే బతికాడా? యేసయ్య అట్లానే చేయమన్నాడా? అన్యుడు ప్రశ్నిస్తాడు ఈ ప్రశ్నలు. మీ యేసయ్య ఇలాగనే బ్రతకమన్నాడా? ఇలాగనే చేయమన్నాడా? నువ్వు స్టూడెంట్ అయితే నీ పక్కనున్న బెంచ్ మేట్ అడుగుతారు, నువ్వు జాబ్ ఎక్కడ షాపులో పనిచేస్తుంటే ఇలాగనే ఉండమన్నాడా యేసయ్య అని అడుగుతారు. కొంతమంది అయితే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి పాటలు పాడరే, ఇలాంటి చెయ్యరే అని అడుగుతారు. సిగ్గుతో తలదించుకోవాలి అక్కడ. నాకు తెలుసు, నా ముందు అడిగారు చాలామంది. నేను దేవుని మందిరానికి వెళుతున్నా అని చెప్తా ఉంటే సిగరెట్ తాగుతున్నా. రక్షణ పొందలప్పటికి, రక్షణ పొందినప్పుడు సిగరెట్ ఏముంది నాకు అలవాటు, చెడు అలవాటు. నేను దేవుని సన్నిధికి వెళుతున్నా అని చెబుతున్నా. పక్కనున్న ఒక చిన్నవాడు, ఎంత 11-12 సంవత్సరాలు ఉంటే ఒక పిల్లగాడు వచ్చి, అన్న మందిరానికి వెళ్ళేవాడు సిగరెట్ తాగరు కదా అన్నాడు. వాడు అరచేయి తీసుకొని పెళ్ళమనే మొహాన కొట్టినట్టు ఉంది నాకు ఆ మాట. వాస్తవమే కదా. ఈ యొక్క బలహీనతగా వాడు ప్రశ్నించడానికి కారణం, ఇది వదిలేయాలని చెప్పని ఒకరోజు రాత్రి 10 గంటలప్పుడు ప్యాకెట్ సిగరెట్లు తీసుకున్నా. 2 గంటల్లో ఆ ప్యాకెట్ సిగరెట్లు గాలి చేశా. అర్ధరాత్రి కాడ బ్రష్ తీసుకొని పేస్ట్ వేసి మొహం కడుక్కున్నా, తలస్నానం చేశా. 12 దాటతంతోనే మోకాళ్ళ మీదకి వచ్చి 12:30 మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని అడుగుతున్నాను, ఇది మొదలుకొని ఇక నా జీవితంలోకి ఇది రాకూడదు. ఒకవేళ తిరిగి వచ్చిందంటే అది నా చావు అవ్వాలి. నీతోనే చెబుతున్నాను. ఒకడు చెబితే 2 కాస్త 3 అయినాయి. ఇంకొకటి చెబితే ఏం చెప్పా, నేను మానేస్తున్నాను రా సిగరెట్లు తాగటం అని చెప్పని. ఒకడికి చెప్పా 2 ప్యాకెట్లు తాగేటప్పుడు 3 ప్యాకెట్లు అయినాయి. 3 ప్యాకెట్లు తాగేటప్పుడు ఇంకొకటి చెప్పా నేను మానేస్తాను అని చెప్పని 5 ప్యాకెట్లు అయినాయి. రోజుకు 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని. నేను భయంకరమైన టెన్షన్లో ఉండేవాడిని.
ఇప్పుడున్న కోపం కంటే ఇంకా భయంకరమైన కోపం ఉండేది. వెంటనే ఏ తీర్మానం చేసుకున్నా తీర్మానం చేయక సిగరెట్ పోయింది. అది విడిచిపెట్టిన 2 నెలల తర్వాత నేను బాప్తీసు అనుభవంలోకి వచ్చేసా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక ముందు కూడా ప్రభు కృపే కాపాడుతుంది. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే కాపాడాడు, ఆయనే కాపాడుతున్నాడు. ఇక అంతే. దేవుడు అంటున్నాడు, నువ్వు వేషధారణగా బ్రతకమాక. వేషధారణగా బ్రతికితే ప్రభు అనే మాట ఏంటంటే, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. అసలు పరలోకానికే రారు. యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మాట అనట్లా. అది ఎవరు? ఇక్కడ కనపడుతుంది అంత్యకాల సంభవాల్లో ఒక సందర్భం. దేవుని సంఘానికి, ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అటువంటి వ్యక్తిత్వాలు కలిగిన ప్రజలు ఈ అంత్యకాలం మంది ఉంటారు. ప్రతి సంఘంలో ఉంటారు. ఏ సంఘంతో చెప్తున్నాడంటే, తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు, తుయతైరాలో ఉన్నటువంటి సంఘానికి చెబుతా ఉన్నాడు. ఈ సంఘంలో ఉన్నటువంటి అవలక్షణాలు, మంచి లక్షణాలు కలిగిన వారు కూడా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారు. వారందరిలో మనం కూడా ఒకవేళ ఉండుండొచ్చు ఈ అవలక్షణాలతో, శుభ లక్షణాలతో. అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందనొల్లకున్నది కాబట్టి దాన్ని మంచం పట్టిస్తున్నాను అంటున్నాడు. చాలామంది జీవితాలు గమనిస్తే ఇలాగనే దేవుని చేత మొత్తపడి నయంగాని వ్యాధుల చేత వీడ్చబడుచు మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చానన్నాడు. పైభాగాన్ని ఒకసారి గమనిస్తే అక్కడ చెప్పబడుతున్న మాట, యెజబెల్ అన్న ఒక దురాత్మది. అది సంఘంలో చొరబడి విశ్వాసులను, పరిచారకులను, సంఘ పెద్దలను, సేవకులను కూడా మోసపరుస్తుంది. అది నా దాసులు అన్నది మోసపరుచుచున్నది అని ఉంది. నా దాసులు అంటే విశ్వాసి మొదలుకొని సేవకుల వరకు ఆ దాసులు అనే మాట కిందకు వస్తారు. దాసులు అంటే లోబడేవాడు అని అర్థం. మనం లోబడుతున్నామో లోబడతలేదో అర్థం చేసుకోవాలి, మనం చూసుకోవాలి. యోసేపు తన అన్నల యొక్క బాగోగులు చూద్దానే తన తండ్రి చేత ప్రేరేపించబడి వెళ్ళి మీ అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రారా అని చెప్పని తండ్రి కొన్ని తినుబండారాలు అవి అప్పచెప్పి పంపించాడు. వెళ్తా ఉన్నాడు. ఒక చోటకి వెళితే అడిగితే, ఇక్కడ లేరయ్యా, పలానా చోట పై ఎత్తుకు వెళ్ళినట్టున్నారు అన్నారు. సరే అని వెళుతూ ఉన్నాడు. దూరం నుంచి చూస్తూ ఉన్నారు అన్నలు, అదిగోరా కలలుగానే వాడు వస్తున్నారని. వచ్చాడు, ఇచ్చాడు అవన్నీ. చివరికి అందరు కోపంతో, ఎందుకంటే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇతన్ని. అందుట్లో విచిత్రమైన పని కలిగినటువంటి వస్త్రాలు, వీళ్ళకే విషము చిమ్మే రీతిగా చక్కని వస్త్రాలు వేసుకుంటున్నాడు యోసేపు. తన తండ్రి దగ్గరుండి డిజైన్ చేసి అవి యోసేపు దొడిగిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు మంచి మంచి వస్త్రాలు, అన్నల కంటే కూడా చిన్నవాడిని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి యాకోబు మంచి మంచి వస్త్రాలు కుట్టిస్తూ ఉంటే ఆ వస్త్రాలను బట్టి తన తండ్రి వాడి మీద చూపిస్తున్నటువంటి, యోసేపు మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి వీళ్ళు ఓర్చుకోలేక, ఇప్పుడున్న లెక్కలు చెప్పాలంటే నువ్వు సంఘంలో, ఇప్పుడున్న లెక్క ప్రకారం చెప్పాలంటే సంఘంలో ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ పరిచర్లో ఆసక్తిగా చురుకుగా పనిచేస్తూ ఉంటే, సేవకుడు నిన్ను మెచ్చుకుంటా ఉంటే, చూసారా వాళ్ళలాగా మీరు పరిచర్య చేయాలి, చూసారా వాళ్ళలాగా మీరు ప్రార్థన చేయాలి, చూసారా వాళ్ళలాగా మీరు వాక్యం చదవాలి, చూసారా వారిలాగా వాక్య అవగాహన కలిగి ఉండాలి అని చెప్పని యువతల వ్యక్తులను ఎగ్జాంపుల్ చేసి అవతల వ్యక్తులు చెప్తూ ఉంటారు. అది అవతల వ్యక్తులకు నచ్చదు. ఒక కోణం.
ఈ ఎగ్జాంపుల్ చూపించకపోయినా వీళ్ళు ఆసక్తిగా ప్రార్థిస్తున్నా, వాక్యం చదువుతున్నా, విజ్ఞాపన చేస్తున్నా, పరిచయలు చురుకుగా ఉన్నా కానీ కొంతమందికి నచ్చదు. కారణం, వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చేయకుండా ఉంటాయని బట్టి దైవజనుడు ప్రశ్నిస్తాడు, వాళ్ళు చేస్తున్నారుగా మీరు ఎందుకు చేయట్లేదని. ఆ సమాధానం చెప్పేదానికంటే వీళ్ళని జడగొడితే చాలు. ఎలా? సూటిపోటి మాటలతో కృంగిపోయేలాగా, హృదయానికి లోతైన గాయాలు కలిగేలాగా వీళ్ళు మాట్లాడతారు. నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్న లాంటి ఆ మాటలతోనే కృంగుదల వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇదిలిచ్చుకోవాలి నువ్వు. నేను ఆ క్రమంలోనే 3 రోజులు 5 రోజులు 7 రోజులు 11 రోజులు 21 రోజు 41 రోజు అని ఉపవాసాలు వేసుకొని నిలబడ్డా. అట్లా ఇదిలిచ్చుకోవాలా? అట్లా ఇదిలిచ్చుకోకపోతే మాత్రం ఆ కృంగుదలతో నువ్వు భ్రష్టత్వంకి వెళ్ళిపోయి భ్రష్టుడిగా మారిపోతావు. అయ్యో నన్ను ఇంత మాట అంటారా, నేను యథార్థంగా భక్తి చేస్తుంటే, యథార్థంగా పరిచయం చేస్తూ ఉంటే నేను కూడా అట్నే ఇచ్చా. ప్రభు నాకు నేర్పింది ఏంటంటే ఉపవాసం వేసుకోవటం, 3 రోజులు ఇదిలిచ్చుకోవటం, లేచి నిలబడతాం. 3 రోజులు 5 రోజులు 7 రోజులు 21 రోజు 11 రోజులు అని వరుసగా 3 5 7 11 21 41 ఫినిష్. ఆ డిప్రెషన్ మొత్తం ఒక దారిని పడిపోయింది. రండికి ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసుకున్నా సరే నేను మాత్రం కదల్చబడను. ఆమేన్, హల్లెలూయా. దేనికి? కారణం ఏంటంటే ఆయన నా పక్కన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను కదల్చబడను. ఇక ఎవడు ఎన్ని రాళ్ళని వేసుకొని ఇదిలిచ్చుకోవటం, ప్రభువా నీ చేతులకు అప్పచెబుతూ నువ్వేం చేయాలంటే అది చేసుకోవాలి సంగతి. నేను ముందుకు వెళ్తున్నానని చెప్పని ఆయనకు అప్పచెప్పటం, ఇక అసలు ఆ మైండ్లో కూడా ఉండదు ఆ సంగతి. ప్రభువుకి అప్పచెప్పటం, ముందుకు వెళ్ళిపోవటమే. అలాగ నువ్వు నేర్చుకుంటేనే ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలోకి వస్తావు. ఉన్నత శిఖరాలు అధిష్ఠించి వాళ్ళకు సిగ్గు కలిగేలాగా ప్రభు నిన్ను గొప్పగా వాడుకుంటుంటే సిగ్గుతో తలదించుకుంటారు. మా ఎందుకు తృణీకరించామా, ఎందుకు నిందించామా, ఎందుకు వేదన కలుగు చేసాం, మన బ్రతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుండే. వాళ్ళు చూడరా యాడికి వెళ్ళిపోయారు, సిగ్గుతో తలదించుకుంటారనమాట. నువ్వు ఇదిలిచ్చుకోలేదనుకో నిన్ను ఇంకా రాళ్ళేసి కృంగదీసి అసలు ప్రార్థన లేదు, వాక్యం లేదు, అసలు దేవుని సన్నిధికి పోతే ఉపయోగం ఏముంది? చెయ్యని నేరం మీదేస్తున్నారు, లేనిపోయి నిందలు మోపుతున్నారు, తృణీకరిస్తున్నారు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి తృణీకరిస్తున్నారని చెప్పని ఏ ఆలోచనతో తలపోస్తా కృంగిపోతావే తప్ప ఇదిలిచ్చుకోవడం నువ్వు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ప్రభు ఉన్నత కృపనిచ్చి ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇదిలిచ్చుకోవాలా? ఇదిలిచ్చుకోవడం నేర్చుకుంటేనే ధన్యుడవు, ధన్యురాలు. ఇదిలిచ్చుకోవడం నువ్వు నేర్చుకోలేదంటే మాత్రం నువ్వు ఆడే కూర్చుంటావు. యోసేపు వచ్చాడు, అన్నలు అంటున్నారు చూశారు ఈ సంగతి అని చెప్పని. తీసుకుపోయి గుంటలు వేశారు. ఆ తర్వాత ఇష్మాయిల్ వస్తే వాళ్ళు అమ్మాడు. ఆ తర్వాత ఇష్మాయిల్ ఒక సంతలో పెట్టి బానిసలుగా ఐగుప్తులకు అమ్మితే ఐగుప్తులు తీసుకుపోయి వాళ్ళ బానిసగా ఏర్పాటు చేసుకొని ఎన్నో రకాల ఇరుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడ బానిస అన్నవాడు ఎదురు మాట్లాడటానికి లేదు, అంటే దాసుడు. నువ్వు ఏమన్నా చేసుకోయా, చంపటానికి నన్ను చంపినా నా ప్రాణం మీద కూడా నీకు సర్వాధికారం ఉంది. బ్రతికించినా నీ చిత్తం, చంపినా నీ చిత్తం అనేది దాసుడికి ఉండే లక్షణాలు. దాసుడిలో ఉన్నటువంటి దాసుడికి అలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడే దాసుడు అని పిలువబడతాడు. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నా దాసులను మోసపరుచుచున్నదని చెప్పని అపవాది సంబంధిత ఒక దూత అన్నమాట, యెజబెల్ అనే దురాత్మ. ఈరోజు విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సంఘ పెద్దల్లో, సేవకుల్లో కూడా జొరబడదు. అది జొరబడి భేదాభిప్రాయాలు కలుగు చేయటం, బోధల భేదాభిప్రాయాలు, ఆ బోధకుడు తేడా, అతను బోధ తేడా అని చెప్పని ఆ బోధ వినమాకండి, అతను దుర్బోధకుడు అని చెప్పని చెప్పటం. సరే, నీ సర్వసత్య సంబంధమైన ఉపదేశం ఏంటో చెప్పు, అసలు మూలాలేంటో చెప్పు, అసలు పునాదులనే 7 రకాల సిద్ధాంతం అనే పునాదులు ఉన్నాయి, ఆ పునాదుల సంగతి ఏంటో చెప్పు. అబ్బే అయ్యేమి ఏడవలేము మనం, వాటి సంగతి ఏం చెప్పలేము. కానీ పక్క రోడ్డు మీద మాత్రం బురద చల్లడానికి ముందుంటాం. ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలన్నా భయమే,
ఒక వ్యక్తి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయాలన్నా భయమే ఈ బడుద్దాయికి. మరి అంతసేపు భయం కల్లా వాడు షావుకి ఎందుకు వచ్చావు? శుభ్రంగా బరిగొడ్లు కాసుకోపోయి అది బెటర్. ఇక అసలు ఏ ఉడుకోవాలండదు. నువ్వు ఎంత మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా కానీ అవి కూడా రెస్పాండ్ కావు. వాక్కొని వాడే వాక్కుంటాడని చెప్పని సైలెంట్గా వెళ్ళిపోతాయి. బరిగొడ్లు కాసుకుంటే నిండా పాడొచ్చుద్ది, తీసుకుపోయి అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి. బిడలతో చక్కగా సమృద్ధి అయిన పెరుగు మజ్జిగ పాలు ఉంటాయి, శుభ్రంగా ఇల్లు గడిచిపోద్ది. ఆ పని చేయి, బరిగొడ్లు కాసుకోలేను వెళ్ళిపోయి. నీకు చేతనైతే సర్వసత్యం ఏంటో నీకు తెలుసుకో. తెలియకపోతే చెప్పినప్పుడు తెలుసుకొని నీ బోధను బ్రతుకును నీ హృదయాన్ని దిద్దుకొని సర్వసంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశంలోకి వచ్చి సత్య సంబంధిగా నిలబడి దేవుని చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో ప్రభు నిర్ణయించిన స్థానంలో నిలిచి యుగయుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయి. ఆమేన్, హల్లెలూయా. లేదా నీదేదో నువ్వు చూసుకో అంతమటికే. రేపొద్దున న్యాయపీఠం ఎదుట నిలబడదాం, ఆ రోజు లెక్క తెలుస్తాడు ప్రభు. నేనైనా సరే ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు, ఏ వ్యక్తినైనా ఏ మతంనైనా ఏ బోధనైనా ఏ సంఘానైనా సరే తృణీకరించొద్దు, ద్వేషించొద్దు. చేతనైతే వాళ్ళకి చెప్పు. విన్నారా? ఓకే. వినలేదా? నీకేదైనా అర్థం కాలేదా? దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నాకు ఈ విషయం తెలియట్లేదు, నాకు దాని విషయమై తెలియపరచు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని అడగాలే కానీ నీకు మొత్తం తెలిసినట్టుగా మళ్ళీ మేధావితనాన్ని ప్రదర్శించొద్దని పెద్దలు ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు. ప్రభు కృపను బట్టి ఆ మాటలు మా పైన ఉన్నటువంటి మాకు మాదిరి అనుకున్నటువంటి సేవకులు, ఆత్మీయ తండ్రి కానీ ఆత్మీయ గురువులుగా ఉన్నటువంటి కానీ వాళ్ళ దగ్గర ఆ విషయాలు మేము తెలుసుకొని నేర్చుకున్నాం. ఆ విషయాలు తెలుసుకొని నేర్చుకున్నాం కాబట్టి మేము ఎవరిని తృణీకరించాం, ఎవరిని ద్వేషించాం. ఈ బోధ కరెక్ట్ కాదని చెబుతాం కానీ ఆ బోధన బట్టి ఆ సంఘాన్ని మేము తృణీకరించాం. మాకెందుకు అయ్యా, ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది బోధ అని చెబుతాం. ఇది దేవుడు కోరుకున్న బోధ అని చెబుతాం. మేము మేధావులం, మాకంతా తెలుసని మేము ఎప్పుడు కూడా విర్రవేగం. మాకేమీ తెలియదు. ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు నేర్చుకొనే ప్రభు పక్షంగా నిలబెట్టి ఈ నోటిని వాడుకొని ఆయన మాట్లాడుతుంటే ఊరికే ఆయన సహకరిస్తున్నాం అంతమటికే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నా దాసులను మోసపరుచుతున్నదని చెప్పని అక్కడ అపవాది సంబంధించినటువంటి యెజబెల్ అనే దురాత్మ గురించి మాట్లాడుతూ దానికి మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనొల్లకున్నది కాబట్టి దాన్ని మంచం పట్టిస్తున్నాను అన్నాడు. అయితే ఈనాడు దేవుడు ఆత్మదేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడైన యేసయ్య నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ దురాత్మ చేత వెరిపించబడుతున్న వాళ్ళు ఇలా క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు ఉన్నారు. వారితో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చాను, అయితే నువ్వు మారు మనసు పొందట్లేదు కాబట్టి నిన్ను మంచం పట్టిస్తున్నాను అంటున్నాడు ప్రభు. మంచం పట్టించటమే కాదు, అంతమటికే కాదు, దానితో వ్యభిచరించిన వారిని బహుశ్రమల పాలు చేస్తున్నాను. అంటే వ్యభిచరించటం అంటే స్నేహం చేయటం. వ్యభిచారం ఊరకనే జరుగుద్దా? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పని చివరికి మాట అభిప్రాయాలు కలిసి అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని ఇక ఆ మనిషి అంటే మిగుల ప్రేమ, ఆ వ్యక్తి అంటే మిగుల ప్రేమ కలిగి చివరికి వీళ్ళ శరీరాలు పంచుకొని ఆ అక్రమ సంబంధంలో శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి తెగిస్తున్నారంటే ఎంత ఇష్టమైన స్నేహం ఉందో, ఎంత ఇష్టమైనటువంటి సంబంధం ఉందో గమనించాల. వ్యభిచరించిన వారు అంటే వారితో పెనవేసుకునేటువంటి సంబంధం దుర్బోధ విషయంలో కావచ్చు,
పాప నీచమైన కార్యాలు జరిగించే వాటి విషయంలో ఒకరినొకరు తృప్తిపరుచుకునే అంచగా వారు ప్రేరేపించబడి నడుస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని బహు శ్రమల పాలు చేస్తానంటున్నాడు. ప్రభు. ఒకరినొకరు తృప్తిపరుచుకునేటువంటి వారు అన్నమాట వ్యభిచరించటం. ఆ వ్యభిచరించే వాళ్ళని ఏం చేస్తాడు? శ్రమల పాలు చేస్తానంటున్నాడు. దాని కడుపున పుట్టిన వాళ్ళను చంపేస్తానంటున్నాడు. దాని కడుపున పుట్టిన వాళ్ళంటే ఆ యెజబెలు ఆత్మ అది కన్నటువంటి బిడ్డలు దుర్బోధకు సంబంధించినటువంటి సంతానం ఒక కోణం అయితే, ఆ దుర్బోధ యొక్క భావజాలాలు కలిగినటువంటి వాటి మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెంచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలా క్రైస్తవుల సంఘాల్లో. ఏంటయ్యా ఆప్యాయత, అనురాగాలు పెంచుకున్న వాళ్ళు? అది ఎలా కన్నదయ్యా అంటే, ఈ యెజబెలు వ్యభిచారి. భర్త చనిపోయిన తర్వాత యెహూ అనేవాడు మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది ఒక మాట. ఈ యెజబెల్ అనేది వ్యభిచారి అని రాయబడింది. వ్యభిచారి అని వ్యభిచారి అయినటువంటి యెజబెలు యెహూ అనేవాడు వస్తాడు. యెహూ అనేవాడు వచ్చినప్పుడు రెండు రాజులు 10వ అధ్యాయంలో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది. నేను చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నాను. ఈ యెజబెల్ అనేది వ్యభిచారి అని ఎలా చెప్పగలవు అని పాస్టర్ గారు మీరు అని అడిగితే, భర్త చనిపోయిన తర్వాత చక్కగా అలంకరణ చేసుకొని, మేకప్ వేసుకొని, రాణిగారు కదా, తన హోదాకు తగ్గట్టుగా అంతఃపురంలో నిలబడదు పైన. యెహూ అనేవాడు దేవుని చేత ప్రేరేపించబడి యెజబెలుకు, అహాబుకు పుట్టినటువంటి 70 మంది పిల్లల యొక్క తలలు చెగనరికి గంపలో పెట్టుకొని చండంటే, ఆ మిగతా వాళ్ళు బ్రతుకు జీవుడా అన్నట్టుగా బ్రతకటానికి ఆ పైన యెహూ అనేవాడు ఎంత పనైనా చేస్తాడని చెప్పని అర్థమయ్యి ఆ 70 మంది పిల్లలను తల తెగ నరికి తెచ్చి గంపల్లో తెచ్చి యెహూ ఎదుట నిలబెడతారు. ఆ గంపలో ఇంత వాటికి అయిపోయింది. ఇంకా దేవుని ఆత్మతను ప్రేరేపిస్తుంది, యెజబెలు పలానా చోటు ఉందని. ఆడకు పోగానే బాగా మేకప్ చేసుకుంటే కిందకు తొంగి చూస్తూ ఉంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎలా ఉండాలి పరిస్థితి? భర్త చనిపోయినట్లుగా దానికి తగ్గట్టుగానే ఉండాలి. అలా కాకుండా మేకప్ వేసుకొని ఆ నిలబడితే ఆ పైన యెహూ చూసి అంటాడు పైన వారితో, నా పక్షం ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ, దాన్ని అంతే ఆ పై కిటికీ నుంచి కిందకు నెట్టేయండి అంటూ. ప్రాణాలు కాపాడుకోవటానికి యెహూ చెప్పినట్టుగా యెజబెల్ ఆ పైనుంచి కిందకు నెట్టేసింది. మిగతా స్త్రీలు యెజబెల్ను పైనుంచి కిందకు నెట్టేశారు. ఇక అంతే, మెడ ఇరిగి చచ్చింది నెత్తురు గక్కి. అప్పుడు ఆడ లేఖనం రాసిందంటే, ఆమె ముఖం నిండా క్రీములు అవి రాసుకొని బాగా అలంకరించుకుందంట. భర్త ఉన్నాడు అప్పుడు? లేడు. భర్త లేడు. కారణం లేఖనం అంటుంది వ్యభిచారి. యెజబెల్ అనేది వ్యభిచారి. ఇక్కడే ఉంది ప్రకటన గ్రంథంలోనే. దాని వ్యభిచార క్రియలని వ్యభిచారి అని చెప్పని ప్రకటన గ్రంథంలో కూడా రాసి ఉంది యెజబెల్ అనే దాని గురించి. మరి ప్రకటన గ్రంథంలోకి ఎందుకు వచ్చిందంటే, ఆనాడు యెజబెల్ అనే దాని యొక్క ఆత్మ, దాని యొక్క క్రియలు ఈనాడు క్రైస్తవ లోకంలో, సంఘంలో కూడా అక్కడక్కడ పనిచేస్తూ ఉన్నాయి. పనిచేస్తున్న దాన్ని బట్టి, అది కనిన మోస క్రియలను బట్టి, అది కన్నటువంటి సంతానం కొంతమంది ఇప్పుడు క్రైస్తవుల సంఘాల్లోనే ఉన్నారు. వాళ్ళు చాలా భక్తిపరులు అనుకుంటారు. ఎలా ఉంటుందంటే వాళ్ళ స్వభావం, ఇందాక చెప్పాను కదా, 2 దినవృత్తాంతాల గ్రంథంలో 19వ అధ్యాయం అటుకుంటా,
2 దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయంలో అట్టుకుంటా ఆ మాట ఉంది. ఏ మాట అంటే, ఈ యెహోషువపాతు అనేవాడు వేరే వాళ్ళకి సహాయం చేయడానికి పోతే వేరొకరికి శత్రువులైన వారికి సహాయం చేయబోతాడు. అక్కడ నాకు విచిత్రమైన మాట ఏం తగిలిందంటే, వేరొకరికి శత్రువులైన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వ్యక్తులకు సహాయం చేయడానికి పోయి, దాన్ని బట్టి అక్కడేమో ఓ పక్క దేవుని శాపం అతని మీద ప్రకటించబడింది, మరో పక్క లేఖనం ఏమంటుందంటే, అక్కడక్కడ దేవతా స్తంభాలు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిలబెట్టిన అన్నిటిని కూలదోల్చావు కాబట్టి దేవుడు మళ్ళీ నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అక్కడ మాట. బాగుంది. ఓ పక్కేమో దేవుడు శాపం ఉంది, మరో పక్కేమో దేవుని ఆశీర్వాదం ఉంది. అంటే లేఖనాన్ని ఎరిగి కూడా ఆజ్ఞ అతిక్రమించి బ్రతికేవాడు, లేఖనాన్ని ఎరిగి కూడా ఆజ్ఞను అతిక్రమించి బ్రతికే వాళ్ళే యెజబేలుకు సంబంధించిన సంతానం. యెజబేలుకు తెలుసు, అహబుకు తెలుసు, పొరుగువానిది ఏది కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఆశించకూడదు అని. కానీ ఏం చేసే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, నాబోతు అనే వాని యొక్క పొలం కోసం అహబ్ అనే రాజు పోరాడాడు. అతను నా పితరుల స్వాస్థ్యం ఇది, నేను ఇయ్యను అన్నాడు. కానీ మూతి ముడుచుకొని పడుకుంటావేంది, ఏం చేతగానోళ్ళలాగా అని చెప్పని ఏమొచ్చి ఏమో అక్కడ మొగుడైంది ఆయనకి. రివర్స్ అనమాట వ్యవహారం అంతా. ఉండు నేను తేలుస్తా, నేను ఇప్పిస్తా ఉండని చెప్పని ఇద్దరు అబద్ధ సాక్షులను వాళ్ళు కూడా చాలామంది నా విషయంలో కానీ పరిచయ విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమందికి తప్పుడు సమాచారం అందించారు. తప్పుడు సమాచారం అన్నమాట. అబద్ధ సాక్ష్యం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సాక్ష్యం చూస్తే చాలు, ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టి నాబోతు అనేవాడు రాజును తిట్టాడు. ఎందుకంటే రాజును తిడితే వాడు చంపబడాలి, రాళ్లతో కొట్టబడి. ఈ తప్పుడు సాక్ష్యాన్ని ఎప్పుడైతే ప్రచారం చేశారో, ఆ పెద్దల మధ్య చెప్పారో, నాబోతు అనేవాడిని ఊరు బయట తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో, అదే రీతిగా అహబు, యెజబేలు వినో, మీ రక్తాన్ని కూడా అలాగ కుక్కలు నాగుతాయని చెప్పని ఏలియా చేత దేవుడు శాపాన్ని ప్రకటింపజేశాడు. తప్పుడు సాక్ష్యం చెప్పటం వల్ల తన చనిపోయిన వాడికి ఏమీ బాగానే ఉన్నాడు. తప్పుడు సాక్ష్యం చెప్పడం వల్ల వచ్చిన కీడెంతో తెలుసా? వీళ్ళిద్దరు చావటమే కాదా, వాళ్ళ పిల్లలు కూడా చచ్చారు. అదే రీతిగా 70 మంది పిల్లలు తలలు తెగనరికి గంపలో పెట్టి తెచ్చారు. గతంలో ఎన్నోసార్లు చెప్పుంటాయి ఈ మాట. ఆజ్ఞను అతిక్రమించి బ్రతకడం అన్నమాట వీళ్ళు చేసే పని. అయితే ఈ ఆజ్ఞను అతిక్రమించి బ్రతికే వాళ్ళ విషయంలో కూడా దేవుడు ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తాం. దుర్బోధ విషయంలో స్నేహం చేసిన వాళ్ళ విషయంలో కూడా బహుశ్రమలు కలుగు చేస్తాను నేను. అయితే ముందుగా చెబుతున్న మాట ఏంటంటే, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చానయ్యా. కానీ అది మారు మనసు పొందటానికి మనసు నిలపట్ల మరి ఏం చేస్తుందంటే, దుర్మార్గంగా బ్రతకటానికి తెగిస్తూ ఉంది ఇంకా. కాబట్టి ఇక లేదు, అవకాశం లేదు, చంపేస్తానని చెప్పని ప్రభు అంటున్నాడు. ఆధ్యాత్మికంగా చంపొచ్చు, అసలు భూమి మీద లేకుండా చంపేసి పరలోకానికైనా తీసుకోవచ్చు, అది ఆయన ఇష్టం. లేదు, అసలు భూమి మీద లేకుండా చంపేసి పరలోకం కూడా లేకుండా నిత్య నరకాన్ని కూడా ఇవ్వచ్చు. అది రెండవ మరణం అని ప్రకటన గ్రంథం చెబుతా ఉంది 21వ అధ్యాయం 8వ వచనంలో. నిత్య నరకం అనే మరణం రెండవ మరణం. మరణంలో 2 రకాలు. భౌతికంగా చనిపోవటం ఒకటి ఉంది, ఇంకా 3వ లెక్కేసుకుంటే ఆధ్యాత్మికంగా చనిపోవటం ఒక లెక్క ఉంది. అసలు మరణం ఏంటంటే నిత్య నరకం అనే మరణం. ఇక ఆడ నుంచి ఎవడు బయట వెళ్ళాడు, దేవుడు కూడా బయట వెళ్ళాడు.
మరి నువ్వు బయటపడటానికి అవకాశం ఉందా అని నన్ను ప్రశ్నిస్తే ఉంది. ఈ భూమి మీద దేవుడిచ్చిన అవకాశం ఉండగానే నీ మూర్ఖతను విడిచిపెట్టి నీ హృదయాన్ని నీ మనస్సును సరిచేసుకొని నీ పూర్ణ హృదయంతో అవకాశం ఉంటే ఉపవాసం ఉండైనా సరే నీ చెడుతనం, నీ చెడు లక్షణాలు, చెడు అలవాట్లన్నీ మానుకొని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ఆయన బతిమలాడినట్లయితే కనికరము ద్వారా అంగీకరించబడతావు. సామెతలు 28:13 చెప్పబడుతున్న మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్జల నేరుడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టానని చెప్పి మళ్ళీ వచ్చి ఆటగా చేస్తే ఇంకొక సంఖ్య ఆ అధ్యాయాన్ని గలపండి. అంటే సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించిన ఆ గద్దింపుకు లోపడన వాని మీదకి హఠాత్ మరణం వచ్చి పడుతుంది. తిరుగులేక మరి చచ్చును అని రాసి ఉంటుంది అక్కడ. మరి తిరుగులేక చచ్చును అని రాసి ఉన్నాడు. హఠాత్ మరణం వచ్చి దేవునితో సమాధానం లేక పరలోకాన్ని మిస్ అవుతావా? పొరపాటు నొప్పుకొని ఆ చెడు అలవాట్లు, చెడు తొలగించుకొని ప్రభు పాదాలు పట్టుకొని నిత్యత్వంలో ఉంటావా? ఏది కావాలో నీ ఇష్టం, ఆలోచన చేసుకో. ఏది కావాలో అది నీ ఇష్టం, ఆలోచన చేసుకొని ప్రభు పాదాలు పట్టుకో. ప్రభుని అడుగు. ఖచ్చితంగా ప్రభు కనికరము ద్వారా నువ్వు అంగీకరించబడతావు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధి విషయంలో, దేవుని పరిచర్య విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేవుడేమో నా సేవ జరగాలి, ఆ మందిరంలో నా సేవ జరగాలి, నువ్వు దాన్ని ఇల్లుగా కడతాను, ఎవరన్నా ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోడౌన్గా ఇస్తాను ఏంది, లేదంటే నేను ప్రేయర్ టవర్ జరిగిస్తాను, ఆశ్రయము, అనాథలకు ఆశ్రయం, వృద్ధులకు ఆశ్రయం అని ఇలా రకరకాల పిచ్చేసాలు వేస్తే పిచ్చగా కొట్టుకుంటూ వస్తాడు ఆయన. దానికి కూడా చివరి అవకాశాలే. పద్ధతి మార్చుకుంటే ఉంటావు, లేదంటే మాత్రం నీకు సహకరించే సేవకుడు నువ్వు మొత్తం కట్టుకొని పోతారు. నిత్య నరకానికి కన్ఫామ్గా వెళ్ళిపోతారనమాట. ప్రతిష్ఠింపబడిన బలిపీఠం ఎదుట ఆరాధన జరగాలి, ప్రార్థన జరగాలి. అలాగనే ప్రభు తన పక్షంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు నిలబడి వాక్యోపదేశం కూడా జరగాలి. అలా జరగకుండా నీ మైండ్లో పుట్టినటువంటి ఆలోచనలను బట్టి నువ్వు చేసుకుంటా పోతే దేవుడు ఒప్పుకోడు. దావీదు ప్రవక్త దీర్ఘదర్శి, దేవుని చిత్తానుసారంగా, హృదయానుసారంగా ఆయన ఆరాధన చేసేవాడు. కానీ యాజకుడు చేయాల్సిన పని, అంటే దేవాలయంలో జరగవలసిన ధర్మాన్ని దావీదు కాపాడుకుంటూ వచ్చాడు. సౌలు సమూయేలు రావటం ఆలస్యం అవుతుందని చెప్పని బలులు అర్పణ చేయటం మొదలుపెట్టాడు. అంటే దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన విలువ సౌలు ఇవ్వలేదు, దావీదుకు అన్నీ తెలుసు. యాజకుడు, దీర్ఘదర్శి, ప్రవక్త అని చెప్పబడ్డాడు. దేవుని హృదయానుసారమైన వాడు, ఆరాధన చేసేవాడు దావీదు. కానీ దావీదుకు తెలుసు దేవుని సన్నిధిలో యాజకులు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేయాలి. అది దేవుని సన్నిధికి అంతే, దాన్ని మార్చటానికి నాకు హక్కు లేదు. పిచ్చాపాటిగా ఏదో నిర్లక్ష్యంగా ఏముందులే, నా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మందసం మీద, సన్నిధి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ముందు తొందరపడి అడావుడిగా వెళ్ళి ఒక కొత్త బండి వాటికి మళ్ళీ లాక్ రావడానికి పశువులు కట్టాడు, ఆరాధన చేస్తూనే తెచ్చాడు. కానీ ఒక చాట రాగానే ఆ పశువు యొక్క కాలు మెలకబడుతాం, ఆ చక్రం పోయి గుంచలో పడుతాం, ఆ మందసం జారుతుంటే ఉజ్జా అనేవాడు చేయి చాపటం, అది తగలక ముందే దేవుడు ఆ ఉజ్జా అనేవాడిని మొత్తంగా భయపడ్డాడు. ఒబేదేదోము అనేవాడు ఇంట్లో పెట్టాడు. ఒబేదేదోము సొత్తు యావత్తు ఆశీర్వదింపబడటం దావీదుకు తెలిసేసరికి
అసలు ఎట్ట తీసుకురావాలి దేవుని సన్నిధికి మందసాన్ని ఏంటి వ్యవహారం అని క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు మందసాన్ని తీసుకొని వచ్చాడు ప్రశాంతంగా. అప్పుడు ఏ కీడు జరగల. దావీదు దేవుని సన్నిధి ఎలా ఉండాలో అలాగనే ఉంచాడు. పిచ్చి పిచ్చిగా నటనలు చేయాల. తొందరపడి ఒకసారి చేస్తే ఒకడు చచ్చాడని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు దేవుని మందిర విషయంలో. సౌలు సమయాలు రావట్లేదని చెప్పని దేవుని సన్నిధి విషయాల్లో కొన్ని తృణీకారాలు చేయటం వల్ల శపించబడ్డాడు. సౌలులాగా శపించబడతావా? దావీదులాగా దేవుని సన్నిధిలో ఏ క్రమం చొప్పున ఏది జరగాలో దావీదు చరిత్రను గమనిస్తే ప్రత్యేకంగా ఆరాధన చేసేవాళ్ళని ప్రత్యేకంగా పెట్టాడు ఆయన. మరి ఏ పని చేయాల్సిన వాళ్ళని ఆ పనికి దేవుని సన్నిధిలో దావీదు నిలబెట్టాడని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. అన్నీ తెలిసి కూడా ఒకప్పుడు అపవాది అనే యెజబెలు దురాత్మ చేత ప్రేరేపించబడతారు. కొంతమంది ప్రేరేపించబడి చివరికి జరిగేది ఏంటంటే జరగవలసినవి జరగనీయకుండా వీళ్ళ సొంత మస్తిష్కం అంటే మైండ్లో పుట్టినటువంటి ఆలోచనలే ప్రభువే ప్రేరేపిస్తున్నాడు ఇలా చేద్దామని అనుకోవటం. జాగ్రత్త సుమి, ప్రమాదం పొంచి ఉంది. బ్రతుకు పద్ధతి మార్చుకొని మందిరంలో జరగవలసిన పద్ధతుల చొప్పున ఆయా నియమాల చొప్పున అది జరగనివ్వండి. కాదని మూర్ఖంగా అడుగు వేస్తే మాత్రం ప్రాణ నష్టాలు మాత్రం చూడాల్సి వస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని కానీ అది మాట విననొల్లకున్నది కాబట్టి దాన్ని మంచం పట్టిస్తున్నాను. తర్వాత ఈ మంచం పట్టించిన సందర్భంలోనే దిద్దుకుంటే ధన్యులు, ధన్యురాలు, ధన్యుడు. దిద్దుకోలేదా ఇక పూర్తిగా శాల్చి గల్లంచి అయిపోతే ఇక చివరికి ప్రభు చిత్తమైతే పరలోకం, ప్రభు చిత్తమైతే నరకం. ఈ రెండే. అది కూడా ఆయన ఇష్టం. ప్రభు చిత్తం అంటే ఆయన ఇష్టం. ఇక అది మరి నేను ఎలా బయటపడగలను, ఎలా పాస్టర్ గారు అని చెప్పని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే ఒకటే మార్గం, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ఆయన వైపు తిరగాల. ఇక మరి ఏది మార్గం లేదు, ఇక నువ్వే మార్గం అని చెప్పని ఆయన మీద ఆధారపడి ఆయన వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి బచ్చమలాడాలి. ఆయనకు నచ్చలేదని పూర్తిగా నీ జీవితంలో నుంచి, నీ బ్రతుకులో నుంచి, నీలో నుంచి తీసివేసుకొని ప్రభు చెప్పినట్లుగా అడుగులు వేసి ప్రభు కోరుకున్నట్టు బ్రతికావా, ధన్యుడవు, ధన్యురాలవు. లేదా ప్రభు ఈరోజు చెప్పినట్లుగా ప్రకటన చేసింది ఖచ్చితంగా జరుగుద్ది అంతే, యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. నా ప్రభువా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీ కృప ద్వారా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో ఆ మాటలను పదిలపరచను. విన్న ఈ మాటలను బట్టి ఎంతమంది నీ బిడ్డలు సరిచేయబడి నీ పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో దేవా నిన్ను బతిమలాడుతున్నారు, వారందరి విషయంలో నీ చిత్త ప్రకారము అయా వారి విషయంలో నువ్వు కార్యం జరిగించండి. లేదు చెప్పబడ్డ మాటలను బట్టి వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకొని ఇంకా దుర్మార్గంగా ఇంకా వ్యతిరేకతగా లేసి ఇంకేదో చేయాలనుకుంటున్నట్లయితే వారి విషయంలో కూడా నీ చిత్తం మీద నెరవేర్చరు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్ర దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన నుండి ప్రభావం ఏస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్ర దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి ఏస్తున్నాము. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చు తండ్రి. ఏస్తున్నావు త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా కనికరించండి. మా నిమిత్తం అనేక కోణాల్లో ప్రార్థించమని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత ఏస్తున్నాములో తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. నీ సేవలు గొప్పగా అభిషేకించబడి వాడబడును గాక. వారి ప్రతి అవసరత నీ కృపచేత తీర్చబడును గాక. ముందున్న ఆదివారపు ఆరాధనలు మీరు చూడండి, నువ్వు అనుకున్నట్టుగా ఘనముగా ఆరాధనలు జరిగించు దేవా. నీ చిత్తమే నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని ఈ మాటలు విన్నవారు ఎంతమంది పశ్చాత్తాపంతో నీ వైపు తిరుగుతున్నారో
వారందరి విషయంలో నువ్వు అనుకున్న కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య, పరిచర్య విషయంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, అక్కరతలు ఉన్నాయి. అన్ని విషయాలు నువ్వే ఎవరితో ఎలా మాట్లాడి ఏ విధంగా సహాయం చేస్తావు. నీ కృప ద్వారా సహాయం అందించి నువ్వు మాత్రమే మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమృద్ధి అయిన వర్షం రిజర్వాయర్లన్నీ నిండిపోయేలాగా ఆ పై భాగంలో కురిసేలాగా సహాయం చేయి. రైతులను, కౌలు రైతులను ఆదుకో, చేనేత కార్మికులను కూడా ఆదుకో. చదువుకుంటున్న బిడ్డల విషయంలో తోడే ఉండు, పనులు చేస్తున్న బిడ్డల విషయంలో తోడే ఉండు. సంఘ బిడ్డల విషయంలో మీరు కృప చూపించు. నీ కృప ద్వారా సమస్త విషయాలు తోడే నడిపి సహాయము చేయమని ఈ ప్రాంతంలో ఆయా రీతులుగా పనులు కొడుతున్న బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా యవన బిడ్డలను, యవన స్త్రీలను, యవన పురుషులను కాపాడు. నీ కృపలో వారు దిల్ల చేయమని నువ్వే తోడు నడిపి సహాయం వచ్చేయండి. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు ఆ లేఖన ప్రకారం నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్న, అలాగే ఇక ముందు వినబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలం తోడై ఉండి తన చిత్తానుసారంగా మనందరి ఎడల తానే జోక్యం చేసుకొని తన హస్తము తోడు చేసి యేసయ్య అనుకున్న పని, త్రియేక దేవుడైన యేసయ్య అనుకున్న పని జరిగించి తద్వారా మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక, అలాగూ చేయునుగాక. అలాగూ చేసిన దేవునికి స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావాలు యుగములకు పూర్వము యుగముల అంచం వరకు సదాకాలము చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరం అంత ప్రయోగాలను సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. వాటి విషయంలో యుద్ధం యెహోవాదే, వారి విషయంలో యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ ఆత్మలకు, మీకు, కుటుంబాలకు, సేవా పొలాలకు, పరిచర్యకు, సంఘ బిడ్డ సమస్తమునకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.